शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं वागर्धाविव सम्पृक्तो वागर्धाप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वर శివాయ నమః. శివపురాణం దేవరాజు కథ. చాలా కాలానికి పూర్వం కిరాత నగరంలో దేవరాజు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. పేరుకైతే బ్రాహ్మణుడే కాని ఆచార వ్యవహారాలు ఏ ఒక్కటి కూడా పాటించేవాడు కాడు. కనీసం స్నాన సంధ్యలైనా సమంగా ఆచరించేవాడు కాదు. పైగా వైశ్యవృత్తి పరాయుండై ధనార్జనే పరమార్థంగా పెట్టుకున్నాడు. అదైనా వాణిజ్య రూపంలో సాగించలేదు. ఎవరైనా తనను నమ్మి రావడం ఆలస్యంగా వాళ్ళని దగా చేసేవాడు. కులకలహాలు పుట్టించి తాను లాభపడేవాడు. ఇలాగ డబ్బే దైవంగా భావించి తాను ఎనలేని సంపదలు గడించాడు. ఒకనాడు స్నానార్థి అయి జలాశయానికి వెళ్ళి అక్కడ శోభావతి అనే పేరు గల వేశ్యను చూశాడు. ఆమె వెర్రిలో పడిపోయాడు. ధనికులు దొరికితే గణికలు వదలరు కదా, ఆ విలయాలు కూడా అతన్ని బాగా ఆకట్టుకుంది. ఇద్దరూ స్వేచ్ఛగా కామ విహారాలు సాగించారు. ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోవాలని ఊరికే అన్నారా చెప్పండి? పనికిమాలిన పాపాలు చేసి సంపాదించిన సొమ్మంతా ఆ శోభావతి నిమిత్తమై ఖర్చు పెట్టసాగాడు. ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు వారించారు. ఆరోగ్యవతి, అనుకూలవతి, అనుభవ యోగ్యురాలు, యౌవనవతి, సవయస్థాయి అయిన భార్య కూడా వారించింది. అయినా అతడు వినలేదు. ఒక రాత్రికి రాత్రి భార్యను తల్లిదండ్రులను కూడా హత్య చేసి ఉన్న సంపదంతా మూట కట్టుకుని ఆ కులట పంచకే వెళ్ళిపోయాడు. సొమ్ములైపోగానే ఆ సూకలాడి అతనిని తరిమివేసినది. అతడు ప్రతిష్టానపురం చేరాడు. అక్కడ అతనికి జ్వరం క్రమ్మింది. కాలం కూడా చీరువైపోయింది. ఒక శివాలయంలో విశ్రమించి లేవలేని స్థితిలో అలాగే పడి ఉన్నాడు. ఆ శివాలయంలో రోజు జరిగే శివపురాణ ప్రవచనం వినడం తప్ప మరేమీ పని లేదా దేవరాజుకి. సరిగ్గా గుళ్ళో శివపురాణం, ఇక్కడ దేవరాజుకు ఆయుర్దాయం రెండూ ఒకేసారి పూర్తయ్యాయి. తక్షణమే యమదూతలు వచ్చి దేవరాజు యొక్క సూక్ష్మదేహాన్ని యమపురానికి కొనిపోబోయారు. అదే సమయంలో దిగారు శివదూతలు. యమదూతలను వారించి దేవరాజును తమతో తీసుకువెళ్ళబోయారు. ఆశ్చర్యపడ్డ అంతట కింకర్లు దేవరాజు యొక్క పాపాలన్నీ గుక్క తిప్పుకోకుండా అప్పగించారు. ఇంత పాపాత్ముడికి ఈశ్వర సన్నిధానం ఏమిటి అని అడిగారు. అప్పుడు శివదూతలు ఎంత పాపాత్ముడైనా ఏమైనా చివరి గడియల్లో కర్మరహితుడై శివపురాణం విన్నాడు. అదే శివ సన్నిధానాన్ని ప్రసాదిస్తోంది అని చెప్పి దేవరాజును తీసుకుని కైలాసం వెళ్ళిపోయారు. యమదూతలు తమ లోకం చేరి ధర్ముడికి ఈ విషయం చెప్పారు. ధర్ముడు వాళ్ళకి శివపురాణ మహత్యం వినిపించాడు. శివపురాణం చదివినా విన్నా తెలుసుకున్నా అటువంటి వారి జోలికి వెళ్ళవద్దని దూతలను శాసించాడు. ఓ మహాత్ములారా, ఈ శివపురాణాన్ని విన్నా చదివినా అటువంటి మహత్తు కలుగుతుంది. ఉదాహరణకు మరో కథ కూడా చెబుతాను, వినండి.